హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ BTS ఎపిసోడ్ నెంబర్ 78. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వశ్చన్స్ లైక్ RM నాజీ కాంట్రవర్సీ ఏంటి, వి స్క్విడ్ గేమ్ సీజన్ 3లో యాక్ట్ చేయబోతున్నాడా, J-Hope చేసిన డొనేషన్. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని #ఆస్క్ BTS ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ ఆస్క్ BTS ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. RM నాజీ సింబల్ కాంట్రవర్సీ ఏంటి? న్యూ ఇయర్ రోజున మెంబర్స్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేరు, వాళ్ళ న్యూ ఫొటోస్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఒక యూజర్ మన లీడర్ RMతో తీసుకున్న ఫోటోను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్గా న్యూ ఇయర్ విత్ నామ్జున్ అని ఇచ్చారు. ఈ ఫోటో కొంతమందికి నచ్చినప్పటికీ మరికొంతమందికి నచ్చడం లేదు. దానికి రీజన్ RM వేసుకున్న యూనిఫామ్ బ్యాడ్జ్. RM మిలిటరీ యూనిఫామ్ బ్యాడ్జ్ మీద ఒక సింబల్ ఉండడం కొంతమంది అబ్జర్వ్ చేశారు. అది నాజీ సింబల్లా ఉందని చెప్తూ RM పై నెగిటివ్ కామెంట్స్ రాయడం మొదలుపెట్టారు. మనం RM బ్యాడ్జ్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. నాజీ అనేది వరల్డ్ వార్ టైంలో ఫామ్ అయిన ఒక పొలిటికల్ పార్టీ. దీని హెడ్ హిట్లర్. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. కఠినంగా ఉంటూ అసలు జాలి లేకుండా ఉండేవారిని మన హిట్లర్తో కంపేర్ చేస్తాం. ఎందుకంటే హిట్లర్ ఐడియాలజీ అలానే ఉంటుంది. ఎంతోమంది జూయిష్ పీపుల్ని అన్యాయంగా చంపేశారు. ఎదుటి వారిని చంపైనా పాలన కొనసాగించాలన్న దారుణమైన మైండ్ సెట్ ఈయనది. వరల్డ్ వార్ 2 టైంలో ఎంతోమంది చనిపోవడానికి ఈయన ఒక కారణం అని చెప్తుంటారు. సో ఈయన వీళ్ళ పార్టీ అయిన నాజీకి యూజ్ చేసిన సింబల్ ఇది. స్వస్తికా సింబల్లా ఉంటుంది. కార్నర్స్ అన్ని 45 డిగ్రీ యాంగిల్లో తిరుగుంటాయి, అది కూడా రైట్ సైడ్కి. సింబల్ కలర్ చూడడానికి బ్లాక్గా ఉంటుంది. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి పాపులర్ అవుతూ వచ్చింది. హిట్లర్ వల్ల ఈ సింబల్ని స్వస్తికా అనే పేరుతో కాకుండా నాజీ సింబల్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఈవెన్ బుద్ధిస్ట్ స్వస్తికా సింబల్ని చూసినా దాన్ని కూడా నాజీ సింబల్ అనుకుంటారు. ఇది ఇంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది. సో ఇది చూసిన ప్రతిసారి హిట్లర్ చేసిన ఘోరమైన పనులు, అన్యాయంగా చనిపోయిన వారు గుర్తొస్తుంటారు. అందుకే ఈ సింబల్ చూస్తే కోప్పడతారు. ఓకే, ఇప్పుడు మనం RM మిలిటరీ యూనిఫామ్ మీద ఉండే బ్యాడ్జ్ గురించి మాట్లాడుకుందాం. RM బ్యాడ్జ్ మీద ఉండే సింబల్ ఇది. మనం ముందు చెప్పుకున్న నాజీ సింబల్కి RM మిలిటరీ యూనిఫామ్ మీద ఉన్న సింబల్కి అసలు ఏమైనా పోలికుందా? వెల్, వీటి మీద అంత నాలెడ్జ్ లేని వారికి ఇవి రెండు ఒకేలా కనిపిస్తాయి. యాక్చువల్లీ RM మిలిటరీ యూనిఫామ్ మీద ఉన్న సింబల్ బుద్ధిస్ట్ స్వస్తికా సింబల్. దీని కార్నర్స్ లెఫ్ట్ సైడ్ తిరుగుంటాయి, ఇంకా 45 డిగ్రీ యాంగిల్లో బెండ్ అయ్యి ఉండవు. సింబల్ చూడడానికి గోల్డ్, ఎల్లో ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. ఈ బ్యాడ్జ్ను రిలీజియస్ డ్యూటీ చేసే మిలిటరీ ఆఫీసర్స్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బుసాన్లో ఉండే ఒక బుద్ధా టెంపుల్కి అటెండ్ అయ్యారు. అది కూడా బుద్ధాస్ బర్త్డే రోజు. స్పెషల్ డే అవ్వడం వల్ల టెంపుల్ బయట ఆల్మోస్ట్ 1000 ల్యాంటర్న్స్ పెట్టారు. అన్నీ కూడా బుద్ధిస్ట్ స్వస్తికా సింబల్తో ఉన్నాయి. సో RM బ్యాడ్జ్ బుద్ధిజంను రిప్రజెంట్ చేస్తుంది. దీనికి నాజీ సింబల్కి అసలు సంబంధం లేదు. బట్ కొంతమందికి వీటి మధ్య డిఫరెన్స్ అర్థం కాలేదేమో, మరి కావాలని చేశారో తెలియదు, కానీ హేట్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారు. ఒక జూయిష్ ఆర్మీ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నాజీ వల్ల చనిపోయారని, జూయిష్ పీపుల్ దీన్ని యాక్సెప్ట్ చేయరని, RM ఈ విధంగా చేయడం నచ్చలేదని చెప్పారు. కంటెక్స్ట్ తెలియకుండానే కంక్లూజన్కి వచ్చేశారు. మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ యూనిట్స్లో రిలీజియస్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకుంటారు. ఒక్క బుద్ధిజం బ్యాడ్జ్ మాత్రమే కాదు, క్రిస్టియానిటీ, క్యాథలిజంకి సంబంధించిన బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి. మన RM యూనిట్లో బుద్ధిజం సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అందుకే ఈ బ్యాడ్జ్ వేసుకున్నాడు తప్ప దీని వెనుక డార్క్ సీక్రెట్స్ ఏం లేవు. అంతేకాక కొరియన్ కల్చర్లో ఈ సింబల్ని శుభప్రదమైనదిగా, బుద్ధుడి బోధనలుగా, అమరత్వంగా భావిస్తారంట. ఇది ఇంకా నాజీ సింబల్ ఒకటి కాదు. ఒక విధంగా చెప్పాలంటే వీటి మీనింగ్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. అదేవిధంగా బుద్ధిజంలో స్వస్తికా సింబల్ని బుద్ధుడి పాదముద్రలుగా భావిస్తారు. వీటిని శాసనాలలో ముందు ఇంకా వెనక భాగంలో ఉంచుతారు. మోడ్రన్ టిబెటన్ బుద్ధిస్టులు ఈ సింబల్ని క్లాత్ డెకరేషన్కి కూడా యూజ్ చేస్తారు. బుద్ధిజం చైనా, జపాన్ లాంటి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా పాపులర్ అవుతున్న టైంలో ఈ స్వస్తికా సింబల్ కూడా పాపులర్ అయింది. ఇప్పటికీ చాలామంది ఈ సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మన హిందూ కల్చర్లో కూడా దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. కొంచెం బ్రాడ్గా ఇంకా కల్చరల్ నాలెడ్జ్తో ఆలోచిస్తే RM మిలిటరీ యూనిఫామ్ మీద ఉన్న బ్యాడ్జ్ నాజీ సింబల్ కాదు, స్వస్తికా సింబల్ అని అర్థమవుతుంది. వి స్క్విడ్ గేమ్ సీజన్ 3లో యాక్ట్ చేయబోతున్నాడా? నెట్ఫ్లిక్స్ టాప్ హిట్ థ్రిల్లర్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1 రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయింది. మన ఇండియాలో కూడా చాలా మందికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సీజన్ 1 తర్వాత సీజన్ 2 కోసం ఎంతో ఎగ్జైటెడ్గా వెయిట్ చేశారు. ఫైనల్లీ సీజన్ 2 డిసెంబర్ మంత్ ఎండ్లో రిలీజ్ చేశారు. న్యూ గేమ్స్, న్యూ క్యాస్ట్, న్యూ సాంగ్స్తో ఈ సీజన్ కూడా చాలా మందికి నచ్చింది. కొంతమంది K-pop ఐడల్స్ కూడా దీంట్లో యాక్ట్ చేశారు. వాళ్ళే IG1 మెంబర్ అయిన జో యూరి, ఇంకా వి ఫ్రెండ్ అయిన ఇమ్ సైవన్, ఇంకా చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్గా మారిన బిగ్ బ్యాంగ్ మెంబర్ TOP.
వీళ్ళందరితో పాటు స్క్విడ్ గేమ్ అనగానే మన ఆర్మీస్ అందరికీ గుర్తుకు వచ్చే ఇంకొక ఐడల్ ఉన్నారు. తనే మన గుసీబాయ్ వి. సీజన్ 2 తర్వాత సీజన్ 3 కూడా ఉంటుందని లీడ్ యాక్టర్ లీ జంగ్ జే కన్ఫర్మ్ చేశారు. అయితే స్క్విడ్ గేమ్ సీజన్ 3లో మన వి కూడా యాక్ట్ చేయబోతున్నాడని చెప్తూ ఆర్మీస్ కొన్ని హింట్స్ కనిపెట్టారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నాను, వి సీజన్ 3లో ఉంటాడని అటు వి నుంచి కానీ స్క్విడ్ గేమ్ యాక్టర్స్ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మన వి సైలెంట్ స్పాయిలర్ కింగ్ కదా, తను చేయబోయే ఫ్యూచర్ యాక్టివిటీస్ గురించి డైరెక్ట్గా చెప్పడు, ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూ ఉంటాడు. వాటి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా 3 years బ్యాక్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్లో జరిగిన బీటీఎస్ పర్మిషన్ టు డాన్స్ ఆన్ స్టేజ్ కాన్సర్ట్ దగ్గర నుండి మొదలు పెడదాం. అప్పట్లో స్క్విడ్ గేమ్ బాగా పాపులర్ అవడంతో మన వి స్క్విడ్ గేమ్ కాస్ట్యూమ్ వేసుకుని కాన్సర్ట్లో పెర్ఫామ్ చేశాడు. ఇది చాలా వైరల్ ఇంకా ఐకానిక్గా నిలిచింది. అంతేకాక డిసెంబర్ 27, 2021లో యాక్టర్ లీ జంగ్ జేతో ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోని లీ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేవలం లీతోనే కాదు, ఇమ్ సైవన్తో కూడా వీకి పరిచయం ఉంది. అదే ముందు చెప్పాను కదా, సీజన్ 2లో ఐడల్స్ని కూడా తీసుకున్నారని. వాళ్ళల్లో ఒకరు 2022లో LA వారితో జరిగిన ఇంటర్వ్యూలో ఇమ్ సైవన్ మన వి గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూయర్ ఇమ్ సైవన్ను ఒక కొత్త ఫ్రెండ్ రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ లిస్ట్లో యాడ్ అయ్యారు కదా అని అడిగారు. దానికి సైవన్ తేయుంగ్ తన ఇండివిజువల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పాడు. సో నేను తనని ఫాలో అవుతున్నానని చెప్పారు. అంతేకాక వీళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళారంట. ఇదంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్గా ఆన్లైన్లో వైరల్ అవుతున్న లీ జంగ్ జే ఇంకా వి హాజున్ ఇంటర్వ్యూ క్లిప్ ఇంకొక ఎత్తు. అసలు వి స్క్విడ్ గేమ్ సీజన్ 3లో యాక్ట్ చేస్తాడా అనే డౌట్ రావడానికి సగం కారణం ఈ వీడియో క్లిప్. దీంట్లో ఇంటర్వ్యూయర్ సీజన్ 3లో వి కూడా ఉండబోతున్నాడంట, నిజమేనా అని అడిగారు. దాన్ని కొరియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి ఈ 2 మెంబర్స్కి చెప్పినప్పుడు యాక్టర్ లీ ఉంటే ఉన్నాడని చెప్పాలి, లేదంటే లేడని చెప్పాలి. అలా కాకుండా ఆర్మీస్ అందరినీ కన్ఫ్యూజన్లో పడేసేలా దాని గురించి ఏం చెప్పలేం అని అన్నారు. వి హాజున్ కూడా సింపుల్గా నో కామెంట్స్ అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. దీనికి తగ్గట్టు ఇంకొక క్లూ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ వారు బై మిస్టేక్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 రిలీజ్ డేట్ను రివీల్ చేశారంట. అదే June 27, 2025. మన వి తన ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్కి క్యాప్షన్గా 27V2 అని పెట్టాడు. దీన్ని ఆర్మీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే June 27 ఇంకా V2 అంటే మన వి సెకండ్ డ్రామా అంట. ఆల్రెడీ హారంగ్లో యాక్ట్ చేశాడు కదా, ఇప్పుడు స్క్విడ్ గేమ్లో యాక్ట్ చేయబోతున్నాడని మనందరికీ ఇండైరెక్ట్గా క్లూ ఇచ్చాడని చెప్తున్నారు. అందులోనూ సీజన్ 3 రిలీజ్ అయ్యే కొన్ని రోజుల ముందు అంటే June 10వ తేదీన మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. అన్నీ కూడా సింక్ అవుతున్నాయని, సో వి స్క్విడ్ గేమ్ సీజన్ 3లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సీజన్ 3లో ఉంటే దాని షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశాడో తెలియాల్సి ఉంది. మరి మిలిటరీకి వెళ్ళిపోయాడు కదా, తను మిలిటరీలో జాయిన్ అయిన 1 year తర్వాత సీజన్ 2 రిలీజ్ అయింది. సీజన్ 3 రిలీజ్ అవుతుందన్న కొన్ని రోజుల ముందు డిశ్చార్జ్ అవుతున్నాడు. మరి షూటింగ్కి ఎలా అటెండ్ అవ్వగలుగుతాడు, లేదా ఆల్రెడీ వి పార్ట్ను కంప్లీట్ చేసేసారా? ఇలా ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇదంతా విన్న తర్వాత మరి మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన జేహోప్ సౌత్ కొరియా ప్లేన్ క్రాష్లో చనిపోయిన వారి ఫ్యామిలీస్కు మనీ డొనేట్ చేశాడా? సౌత్ కొరియా ప్లేన్ క్రాష్ డిసెంబర్ మంత్లో జరిగిన మోస్ట్ హారిఫిక్ యాక్సిడెంట్. 179 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పను, ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ప్లేన్ క్రాష్ గురించి తెలిసిన తర్వాత ఆ క్రాష్లో చనిపోయిన వారి ఫ్యామిలీస్ కోసం జేహోప్ 100 మిలియన్ కొరియన్ వోన్ డొనేట్ చేశాడు. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే అప్రాక్సిమేట్గా 58,41,000. ఈ డొనేషన్ను హోప్ బ్రిడ్జ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్ తరపున చేశాడు. ఆల్ కేపాప్ వారి రిపోర్ట్స్ ప్రకారం దీని గురించి జేహోప్ ఈ విధంగా చెప్పాడంట. యాక్సిడెంట్ గురించి విన్న తర్వాత నేను ఇవ్వగలిగినంత డొనేషన్ను ప్లేన్ క్రాష్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఫ్యామిలీస్కి ఇద్దాం అనుకున్నాను. ఈ ట్రాజడీలో చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లేన్ క్రాష్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఫ్యామిలీస్ కోసం మనీ డొనేట్ చేసిన మాట నిజమే. ఆ తర్వాత హోప్ బ్రిడ్జ్ సెక్రటరీ అయిన షిన్ హున్ జేహోప్ చేసిన డొనేషన్ ప్రతి ఫ్యామిలీకి రీచ్ అయ్యేలా చూస్తామని చెప్పారు. నిజంగా జేహోప్ చాలా మంచి పర్సన్. తన మనీని వేస్ట్ చేయకుండా ఈ విధంగా విక్టిమ్ ఫ్యామిలీస్కు డొనేట్ చేయడం ఎంతో గొప్ప విషయం. అలాగే నిన్న వీవర్స్ యాప్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. అదే న్యూ ఇయర్ రోజు ఆర్మీకి విష్ చేయడానికి ఇంకా పోస్ట్ పెట్టడానికి కుదరలేదు కదా, అందుకే ఈరోజు సింపుల్గా ఒక పోస్ట్ పెట్టాడు. అప్పుడే 24 years కంప్లీట్ అయ్యి 25th yearలోకి ఎంటర్ అయ్యామని, గడిచిన 24 years ఎన్నో ఎమోషన్స్ను కలిగి ఉన్నాయని, ప్రతి ఒక్కరి లైఫ్ బాగుండాలని, తను ఇంకా బెటర్గా అవ్వాలని చెప్తూ పెద్ద పోస్ట్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా 2024 year ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్ని కలిపి పోస్ట్ పెట్టాడు. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.